ఈరోజైతే శనగల కూర రెసిపీ చూపిస్తాను చూడండి. కావాల్సిన పదార్థాలు శనగలు, వీళ్ళైతే కాబూలి చనా అంటారు, లేకపోతే చోలే అంటారు. అలాగే హైబ్రిడ్ శనగలని కూడా అంటారు. కావాల్సిన పదార్థాలు 3 బంగాళదుంపలు తీసుకున్నానండి. 5 గంటల ముందు నానబెట్టుకున్నాను నేనైతే శనగల్ని. మీరు ఒక 2 గంటల ముందైనా నానబెట్టుకోండి. చూడండి, ఇలా ఉడకబెట్టుకున్న తర్వాత కావాల్సిన పదార్థాలు వచ్చేసి ఉప్పు, కారం, పసుపు, జీలకర్ర, అలాగే గరం మసాలా, మిరియాల పొడి, జీలకర్ర పొడి, ధనియాల పొడి, అలాగే కావాల్సిన పదార్థాలు వచ్చేసి కట్ చేసిన ఉల్లిగడ్డలు, టమాటా పండు అయితే నేను ఒకటే తీసుకున్నాను. ఉల్లిగడ్డలు నేను 2 పెద్ద సైజు తీసుకున్నాను. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, నేనైతే ఇంట్లోనే చేసుకున్నాను, రెడీమేడ్దైనా వేసుకోవచ్చు. ఇప్పుడైతే వీడియోలో చూపించినట్టు బంగాళదుంపని స్మాష్ చేసుకోవాలండి. శనగలను కూడా కొన్ని స్మాష్ చేసుకుంటే బాగుంటుంది తినేటప్పుడు. మరి ఇప్పుడైతే శనగలు ఎలా ఉడకబెట్టుకోవాలో చూడండి. వీడియోలో చూపించినట్టు చేత్తో అలా అంటే నలిగిపోవాలండి. చూడండి, అలా ఉడకాలండి. బాగా ఉడకకపోతే బాగుండదు. ఇప్పుడైతే స్టవ్ వెలిగించి స్టవ్ మీద బాండీ పెట్టి బాండీలో ఆయిల్ వేసి, ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత నేనైతే ఆవాల నూనె తీసుకున్నానండి. మీరైతే రిఫైండ్ కూడా వాడుకోవచ్చు. అందులో కొద్దిగా జీలకర్ర, కట్ చేసిన ఉల్లిగడ్డలు వేసి, ఉల్లిగడ్డలు బాగా ఫ్రై అయిన తర్వాత అందులోనే ఫస్ట్ తీసి పెట్టుకున్న బ్రౌన్ కలర్లో రావాలండి. వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా పండు వేసానండి. టమాటా పండు కూడా బాగా మగ్గిన తర్వాత అందులో ముందుగా చూపించిన మసాలాలన్నీ వేసి బాగా ఫ్రై చేశానండి. ఫ్రై అయిన తర్వాత అందులో మనం ఇందాక ముందుగా ఉడకపెట్టుకున్న శనగలు వేసి కొద్దిగా వాటర్ పోసానండి, ఎందుకంటే కింద అంటుకుపోతుంది. అలా ఒక 15 నిమిషాలు బాగా ఉడకనివ్వాలండి, నూనె పైకి వచ్చే వరకు. చూడండి, అలా ఉడికినప్పుడు దానిని సర్వ్ చేసుకోవాలండి. చూడండి, తిప్పుతూనే ఉండాలి, లేకపోతే అడుగంటిపోతుంది. ఇలా సర్వ్ చేసుకొని నా ఛానల్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.